నీకు మనసులో బాగుందని అనిపించినా వన్స్ మోర్ అనాలి అని అనిపించలేదు కదా. పిచ్చిదానా, ఈ సృష్టిలో మానవుడు పుట్టడానికి వన్స్ మోర్ చెప్పగలడు గాని మరణానికి వన్స్ మోర్ చెప్పలేడు. తెలిసిన నిజం గురించి ఆలోచించడం అవివేకం. అనుకున్నామని జరగవు అన్నీ, అనుకోలేదని ఆగవు కొన్ని అన్నాడు మహాకవి. జీవితంలో భయపడాలి గాని భయమే జీవితం కాకూడదు. ఒక బండి చక్రంలో నాకుల మీద కష్టం సుఖం కష్టం సుఖం అంటూ రాసుకుంటూ వెళ్ళిపోయామనుకో, ఆ బండి చక్రం తిరిగేటప్పుడు ఏమవుతుంది? ఒకసారి కష్టం పైకొస్తే మరోసారి సుఖం వస్తుంది. అర్చన, ఈ క్షణం నుంచి నువ్వు కన్నీటిని కష్టాలను మర్చిపోయి ఏమీ జరగందానిలాగా, ఏమీ ఎరుగున దానిలాగా పరిగెత్తి సెలయేరులాగా కళకళలాడుతూ సంతోషంగా ఉంటానని మాట. అలా రోజు రోజుకి మృత్యువుకి దగ్గర అవుతున్న అర్చన కన్ను మూసే ముందు నాకు చాలా మంది ఉన్నారు అన్న సంతృప్తిని కలిగించడం కోసం ఇక్కడికి తీసుకొచ్చాను. ఏ రోజు ఇంజెక్షన్ చేయకపోతే ఆ రోజే అర్చన చచ్చిపోతుందని డాక్టర్లు చెప్పారు. అందుకే వీళ్ళందరి మనియాటలు దొంగలించి ఆ దేవతకు ఊపిరి పోశాను. మీ దగ్గర దొంగలించిన డబ్బు వడ్డీతో సహా ఈ రోజు ఇచ్చేస్తున్నాను. మీ డబ్బు దొంగలించడం అధర్మం, కానీ ఆ రోజు నాకు అబద్ధం అనిపించింది. తను అబద్ధం ఆడకుండా ఉండడం కోసం హరిశ్చంద్రుడు భార్యాబిడ్డల్ని అమ్మడం ధర్మం అయితే నాది ధర్మమే. శ్రీరామచంద్రుడు వాళ్ళని చుట్టుచాటు నుంచి చంపడం ధర్మం అయితే నాది ధర్మమే. ధర్మవాక్య పాలన కోసం ధర్మరాజు తన తమ్ముళ్లకు సమాన హక్కున్న భార్యను జోదంలో కాయటం ధర్మం అయితే నాది ధర్మమే. పరాయి వాళ్ల ఉత్తరాలు చదవటం పాపం అని నాకు తెలుసు. ఆ ఉత్తరాలు చదవబట్టి మాస్టర్ కొడుకునయ్యాను. ఈ కిరణ్ మంచివాడు కథన నిజాన్ని తెలుసుకోగలిగాను. అవన్నీ తప్పైతే నన్ను శిక్షించండి, కానీ ఆ దేవతను మాత్రం ఏమీ అనకండి. నానాజని కేసు నుంచి తప్పించి అర్చను ఇరికించడానికే వాళ్ళు వచ్చారు. ఇది నిజం. మామయ్య, ఇంతకాలం ఈ డబ్బు కోసమేగా ఇలా తాపత్రయపడ్డాం. వీళ్ళందరినీ తీసుకొచ్చాం. ఇల్లు మీ డబ్బు నేను మూట కట్టుకోవడం లేదు. వాళ్ళది వాళ్ళకిచ్చి మిగిలింది నీ బిడ్డలకిస్తాను. మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను. అర్చను హింసించకండి. మీకు చేతనైతే ఈ 4 రోజులు ఆమె పట్ల ప్రేమ చూపించండి. దేవుడికి మొక్కుకుని వచ్చావా? ఏమని? ఆయుష్ నీకిమ్మని. తప్పమ్మా. లేదక్క, బావ చెప్పినట్టు నిజంగా నువ్వు దేవతవి. నాతో ఈ పందాలు ఎందుకు కాసావో అర్థమైంది. నేను గెలవాలనేగా ఇలాంటి పందాలన్నీ నాతో కాసావు. 3వ పందెం గెలవనందుకు దేవుడికి చేతులెత్తి నమస్కరించాను. బావకి తగ్గ ఇల్లానివి నువ్వే. లేదు సిరి, ఇంటిని వదిలిపెట్టలేనిది ఇల్లాలో. నేను ఈ ఇంటిని, మీ బావని, అందరినీ వదిలేసి వెళ్ళిపోతాను. మేము నిన్ను బతికించుకుంటా. సిరి, ఆశకు మనిషిని బ్రతికించే శక్తి లేదు. నీకు మీ బావంటే ప్రాణం కదా. ఆయన ప్రాణాలు ఇమ్మన్నా ఇస్తావు కదూ. చూసావా, నువ్వు మీ బావకు ప్రాణం ఇవ్వగలవు. నేను భగవంతుడికి ఇస్తున్నాను. ఆయనకు తగ్గ ఇల్లాలు నువ్వే సిరి. రోగం తప్ప నాతో సహజీవనం చేసేవాళ్ళు ఇంకెవ్వరూ లేరని తప్పించిపోతున్న నాకు మీరందరూ దొరికారు. కన్ను మూసే ముందు ఇంతకంటే ఏం కావాలి? ఎవరైనా
నీళ్లు పోసుకుని వంశాన్ని నిలబెట్టే భార్య కావాలని కోరుకుంటారు కానీ నా మధ్యలోనే వెళ్ళిపోయప్ప. విష్ణుమూర్తి అవతార కథల గురించి విన్నవారికి జయ విజయులు శాప వృత్తాంతం గుర్తుండే ఉంటుంది. జయ విజయులు ఇరువురు విష్ణుమూర్తి ద్వారపాలకులు. కొందరు మహర్షులను వైకుంఠంలోనికి రానివ్వకుండా అడ్డుపడినందుకు శిక్షగా వారు రాక్షసులుగా భూలోకం మీద జన్మించాలన్న శాపాన్ని పొందడము. వారిని సంహరించేందుకు విష్ణుమూర్తి నరసింహునిగా, రామునిగా, కృష్ణునిగా అవతారాలు దాల్చడం తెలిసిందే. ఇంతకీ ఆ జయ విజయులకు శాప